మన దగ్గర డబ్బు లేకపోవచ్చురా, కానీ మన స్నేహం మాత్రం చాలా గొప్పది. నువ్వుంటే చాలరా, నాకు ఇంకేం కావాలి. రవి, వ్యాపారంలో మొత్తం నష్టపోయానురా. 2 లక్షలు అవసరం. నేనున్నప్పుడు నువ్వు ఇంకొకరిని ఎందుకు అడుగుతావురా? తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది లక్ష్మి. నగలు మళ్ళీ కొనుక్కోవచ్చు. కష్టంలో ఉన్న మనిషిని ఆదుకునే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఈ సహాయం జీవితాంతం మర్చిపోనురా. స్నేహంలో సహాయం ఉంటుందిరా, లెక్కలుండవు. పోవచ్చు. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. ఇంటి అద్దె కూడా ఉంది. శేఖర్, నాకు కొంచెం అవసరం వచ్చిందిరా. వీలైతే నేను ఇచ్చిన డబ్బులో డబ్బిచ్చావు కదా అని ప్రతిసారి గుర్తు చేయాలా? డబ్బిచ్చినా స్నేహం పోతుంది, తీసుకున్నా స్నేహం పోతుంది. ఈ రోజుల్లో డబ్బే బంధాలను నిర్ణయిస్తోంది. డబ్బు వాళ్ళ మధ్యకు రాలేదు, అపార్థం వచ్చి వారి మధ్య గోడ కట్టింది. డబ్బు వాళ్ళ మధ్యకు రాలేదు, అపార్థం వచ్చి కొన్ని జ్ఞాపకాలు మన తప్పులను మాటల కంటే బలంగా గుర్తు చేస్తాయి. దానికి మా నగలు ఉపయోగపడ్డాయి. అదే మాకు సంతోషం. నువ్వు నీ భార్య నగలు తాకట్టు పెట్టి నన్ను నిలబెట్టావురా. నా స్నేహితుడు పోయాడని బాధపడ్డాను. డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆలస్యమైనా పర్వాలేదురా. ఇంకెప్పుడు ఆలస్యం చేయకు. డబ్బు అవసరాలను తీర్చాలి, బంధాలను కాదు.